నెల్లూరు జిల్లా కావలి మేనేజర్ను బెదిరించిన పాత్రికేయుడు వాహన యజమాని కరీముల్లా రాయల్ ఫీల్డ్ వాహనాన్ని మరమ్మతుల నిమిత్తం పట్టణంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంకు ఇవ్వగా షోరూం మెకానిక్ మరమ్మతులు చేసి వాహన యజమాని కరీముల్లాకు అప్పగించాడు. వాహనంలో ఒక చిన్న భాగం వేయలేదని వాహన యజమాని అడగ్గా మెకానిక్ పనుల నిమిత్తం మరిచామని క్షమించమని చెప్పి మరలా ఆ భాగాన్ని వేసి ఇచ్చామని, అయినా ఆ వాహన యజమాని తనపై దురుసుగా ప్రవర్తించి అసభ్యంగా మాట్లాడారని 10,000 రూపాయలు ఇవ్వమని లేకపోతే ప్రెస్ను పిలిపించి షోరూం పైన అసత్య ప్రచారాలు చేస్తామని బెదిరించారని తెలిపారు. కొంత సమయం తర్వాత వాహన యజమాని కరీముల్లా ఓ పాత్రికేయుడిని తీసుకుని వచ్చి తనపైన దాడికి దిగారని వాపోయాడు. చివరికి 10,000 రూపాయలు ఇస్తే వార్తను యూట్యూబ్లో వేయమని తెలిపారు. అందుకు ఎందుకు అంగీకరించమని షోరూం మేనేజర్ అయిన నాపైన యూట్యూబ్లోని అసత్య ప్రచారాలు చేశారని తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూం మేనేజర్ని నిన్న కరీముల్లా అనే కస్టమర్ ఒకరికి చిన్న పార్ట్ చేయడంలో మిస్ అయింది. తర్వాత కస్టమర్ చెక్ చేసుకొని మా దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత సరే సార్ చిన్న మిస్టేక్ జరిగింది, సారీ నేను దాన్ని కరెక్ట్ చేయిస్తాను, మెకానిక్తో మాట్లాడి నేను చేస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత కస్టమర్ వినలేదు. వినకుండా నువ్వు ఎట్లా చేస్తావు అది ఇది అని చెప్పి కొంచెం ర్యాష్గా మాట్లాడి తిట్టాడు. లేదన్నా చిన్న పొరపాటు జరిగింది మా నుంచి, దాన్ని మేము కరెక్ట్ చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత నేను పార్ట్ మార్చిచ్చాను. అయినా అతను వినకుండా నాకు 5,000 బిల్ అయింది, నాకు 5,000 బిల్ నువ్వు రిటర్న్ ఇవ్వాల్సిందే, నాకు నష్టం జరిగింది అని చెప్పి నువ్వు వినకపోతే మాట నేను ప్రెస్ వాళ్ళని తీసుకుని వచ్చి ఇక్కడంతా గందరగోళం చేసి నేను గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తాను షోరూమ్ గురించి అంతా అని చెప్పాడు. నేను ప్రెస్ వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాను, అన్న ఇక్కడ ఏం జరగలేదు, చిన్న పార్ట్ మిస్ అయింది, ఆ పార్ట్ని రీప్లేస్మెంట్ చేసి ఇచ్చాను, ఒకవేళ నా వల్ల తప్పేమైనా ఏంటో నువ్వు పైకి కంప్లైంట్ చేయండి, పైన ఇంకా నెల్లూరు వాళ్ళు ఉన్నారు, ఇంకా పైన కంప్లైంట్ ఉంది చేయండి అని చెప్పాను. అది అతను ఏం వినకుండా ఇక్కడ గందరగోళం చేసి ప్రెస్ వాళ్ళని ప్రెస్ వాళ్ళు నాకు ఉన్న వాళ్ళు నేనేం చేస్తాను, నాకు 10,000 నువ్వు రిటర్న్ ఇస్తేనే మేమిద్దరం ఈ వీడియో అప్లోడ్ చేయము, ఇలాంటివి ఏం చేయము అని చెప్పారు. నేను 10,000 అయితే ఇవ్వనన్నా, చిన్న పొరపాటు జరిగింది, ఆ పొరపాటుని నేను ఒప్పుకున్నాను, నీకు సారీ చెప్పాను, పాట కూడా మార్చిస్తానని చెప్పాను. అయినా నువ్వు వినకుండా డబ్బులు డిమాండ్ చేశారు. మేము అనేసరికి ఇదంతా చేయడం జరిగింది వాళ్ళు.